పాకిస్తాన్ దాడిలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద ఎత్తున జనం రానున్న నేపథ్యంలో 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అది కూడా బాగుంది. పాకిస్తాన్ దాడిలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద ఎత్తున జనం రానున్న నేపథ్యంలో 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ దాడిలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికే హోంమంత్రి అనిత, మంత్రి సవిత కూడా నివాళులు అర్పించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం మనం వీర జవాన్ మురళీ నాయక్ స్వగ్రామమైన కిల్లితాండ వద్దున్నాం. కిల్లితాండ వద్ద మురళీ నాయక్ అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం మురళీ నాయక్ పార్థివ దేహం వద్ద ఇక్కడ ఉన్నాం. చూడొచ్చు, పెద్ద ఎత్తున ప్రముఖులందరూ కూడా ఇక్కడికి స్వగ్రామం కిల్లితాండకు చేరుకుని కూడా మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మురళీ నాయక్ పార్థివ దేహం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. బెంగళూరు విమానాశ్రయం నుంచి వేలాదిగా ఎక్కడికక్కడ నివాళులు అర్పించేందుకు వేలాదిగా పోటెత్తారు. మొత్తం కూడా దాదాపు కిల్లితాండ స్వగ్రామానికి చేరుకునేసరికి రాత్రి 10 గంటల సమయం ఏంటంటే ఎక్కడ వేలాదిగా ప్రజలు వచ్చారు. రోడ్లకు ఇరువైపులా ఉంటూ కూడా నివాళులు అర్పించారు. ఏదైతే స్వగ్రామం కిల్లితాండ గ్రామానికి చేరుకోగానే ఒక్కసారిగా బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరుగా విలిపించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించారంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కగానొక్క కుమారుడు కూడా ప్రాణాలు అర్పించారంటూ కూడా కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రముఖులందరూ కూడా వచ్చి ఆ తల్లిదండ్రులతో, మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం మరొకవైపు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి అధికారులు కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి అనిత మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మరి కొద్దిసేపట్లోనే ప్రముఖులందరూ కూడా ఇక్కడ వస్తుండడంతో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లకు కూడా అధికార యంత్రాంగం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి సైనిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరుగుతున్నట్లు కూడా అధికార యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రస్తుతం మురళీ నాయక్ గురించి మాట్లాడేందుకు ఎంపీ బీకే పార్థసారథి గారి మన దగ్గర ఉన్నారు. పార్థసారథి గారు ఎలా చూస్తారు? వేలాదిగా ఇక్కడ తరలి వస్తున్నారు మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు. అగ్నివీర్ మురళీ నాయక్ మృతి దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. కారణం ఒకటే, మొట్టమొదట ఈరోజు జరుగుతున్న యుద్ధంలో ఒక భారతదేశంలో మొట్టమొదటిగా అసువులు బాసిన వ్యక్తి దేశం కోసం ఈరోజు అసువులు బాయడం జరిగింది.
అయితే దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకే కుమారుడు ఈ అబ్బాయి. అయితే చాలా బాధ వేస్తుంది. కానీ దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా నా వంతు సహాయంగా ఈ కుటుంబానికి 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసాం వేలాదిగా తరలి వచ్చారు రోడ్డుపైకి. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయానికి బెంగళూరు విమానాశ్రయం జరుపుకుంటే స్వగ్రామం వచ్చేదానికి 10 గంటల సమయం పట్టింది. ఎక్కడ చూసినా కూడా ప్రజలు వేలాదిగా తరలి వచ్చి నివాళులర్పించి ఎలా చూస్తారు? దేశం కోసం ప్రాణాలు అర్పించాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మురళీ నాయక్ని చూడాలనేటువంటి ఒక ఆకాంక్ష పట్టుదలతో అందరూ కూడా రోడ్ల మీదకి రావడము, ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయన స్వాగతం పలకడం జరిగింది ఆ బాడీ కోసం. దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నివాళులు అర్పించారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఏదైతే మురళీ నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం, తన వంతు సాయంగా కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం కుటుంబానికి అందించేందుకు ముందుకు వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు వేలాదిగా ఇక్కడ కిల్లితాండ గ్రామానికి చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం చూసినట్లయితే నిన్న రాత్రి నుంచి కూడా కిల్లితాండ మొత్తం కూడా జనసంద్రంగా మారిపోయింది. వేలాదిగా ఇక్కడికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఎవరైతే మురళీ నాయక్తో పాటు చదువుకున్న విద్యార్థులు, తోటి స్నేహితులందరూ కూడా ఏదైతే చదువుకున్న వారందరూ కూడా మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చేసి నివాళులు అర్పించేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మురళీ నాయక్ను గుర్తు చేసుకుని కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నగా వినిపిస్తున్నారు. స్నేహితులు కూడా తమ తీపి గుర్తులను గతంలో ఇట్లా ఈ విధంగా ఉండేవారంటున్నట్టు కూడా చెప్పుకుంటున్న, తమతో ఎలా చదువుకునేటోళ్ళు, ఎలా ఉండేవాళ్ళంటూ కూడా అంటనేసి చాలా ఆవేదనతో తమ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ నివాళులు అర్పించేందుకు మాత్రం వేలాదిగా ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఇందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా చేశారు. మరికొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది. మరికొద్దిసేపట్లోనే నారా లోకేష్ ఇక్కడికి చేరుకున్నారు. పూర్తి సైనిక లాంఛనాలతో ఇందుకు సంబంధించిన అంత్యక్రియలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తున్నట్లు కూడా అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ సురేష్.